హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, మనం ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఏం చేసేవాళ్ళం అంటే సాంగ్స్ని కానీ లేకపోతే మూవీస్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ని కాపీ చేయాలి అంటే ఫాస్ట్గా కాపీ కావడానికి, అంటే పెన్ డ్రైవ్లో నుంచి కంప్యూటర్లోకైనా కానివ్వండి, కంప్యూటర్లో నుంచి పెన్ డ్రైవ్లోకైనా కానివ్వండి, ఫాస్ట్గా కాపీ కావడానికి టెరా కాపీ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేవాళ్ళం. ఓకే, సో అదేంటంటే 2.0 వరకు వచ్చింది. తర్వాత ఏంటంటే దాన్ని వర్షన్ ఆపేశారు. తర్వాత కొత్తగా వచ్చే సాఫ్ట్వేర్స్ కూడా, అంటే కొత్తగా వచ్చే ఓఎస్ కూడా అది ఏంటంటే సపోర్ట్ చేయడం ఆగిపోయింది. సో ఈ మధ్య కాలంలో మనకేంటంటే మళ్ళీ టెరా కాపీ 3.0 అని మళ్ళీ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారు. ఓకే, దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టెరా కాపీ 3 అని. దీన్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. మీరు కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఏదైనా ఒక ఫైల్ని పెన్ డ్రైవ్లోకి కానీ లేకపోతే పెన్ డ్రైవ్లో నుంచి కంప్యూటర్లోకి కానీ లేకపోతే ఒక డ్రైవ్ నుంచి ఇంకొక డ్రైవ్లోకి కానీ ఫాస్ట్ కాపీ చేయొచ్చు అన్నట్టు. ఓకే, చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు ఏంటి, నేను దీన్ని కాపీ చేయాలనుకోండి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి. జనరల్గా మనకి ఏంటంటే విండోస్లో కాపీ చేసి పేస్ట్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, కానీ దాన్ని పాజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. కానీ టెరా కాపీలో ఈ ఆప్షన్ అనేది ఉంటుంది అన్నట్టు. ఎందుకు యూజ్ అవుద్ది అంటే చూడండి, మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర కాపీ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే అది మర్చిపోయి ఇంకొక DVD కూడా రైడ్ చేస్తున్నారు అనుకోండి. మీ సిస్టమ్ ప్రాసెసర్ స్లో ఉందనుకోండి. ఇప్పుడు ఆ కాపీ చేసే పెద్ద ఫైల్ ఏదైతే ఉందో అది 70% వరకు వచ్చింది. తర్వాత DVD కూడా బర్న్ అవుతుంది. మీకు ఏంటి, ప్రాసెసింగ్ అనేది స్లో అయిపోద్ది ఆటోమేటిక్. ఓకే, అటువంటిప్పుడు ఏం చేయొచ్చు, మనం ఆ మూవీని ఒకటి క్యాన్సిల్ చేసేయచ్చు అంటే మనకు ఫాస్ట్గా బర్నింగ్ చేయడానికి. ఎందుకంటే మీరు ఆ బర్నింగ్ చేసే CD ఎవరికైనా ఫాస్ట్గా ఇవ్వాలనుకోండి. అన్ని తొందరగా ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఏంటంటే ఫాస్ట్ కాపీ చేయడానికి కూడా మీరు ఏంటంటే యూజ్ చేయొచ్చు. ఓకే, సో మొత్తానికి ఏంటంటే దీన్ని మనం పాజ్ చేయొచ్చు అన్నట్టు. ఏదో ఒక టాస్క్ని మనం పాజ్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను కట్ చేస్తున్నాను. ఓకే, కట్ చేసి ఏదో ఒక డ్రైవ్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేటప్పుడు చూడండి, నన్ను ఇక్కడ అడుగుతుంది అంటే మీరు డైరెక్ట్గా పేస్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే టెరా కాపీ తోటి అని అడుగుతుంది. ఓకే, సో నేను ఏంటంటే టెరా కాపీ అని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత చూడండి, నాకు ఇది ఫాస్ట్గా, అంటే నేను ఇంతకుముందు కాపీ చేసిన దానికంటే ఎక్కువ ఫాస్ట్గా స్పీడ్ కూడా కనిపిస్తుంది మీకు. ఓకే, అంత ఫాస్ట్గా కాపీ చేస్తుంది. ప్లస్ చూడండి, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని పాజ్ చేసేది. చూడండి, ఇప్పుడు నాకు కాపీ చేసేదాన్ని పాజ్ చేస్తున్నాను. పాజ్ చేస్తే అక్కడ ఆగిపోద్ది. ఓకే, నాకు మళ్ళీ నా టాస్క్ కంప్లీట్, అంటే వేరే పని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను రెజ్యూమ్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇది ఏంటంటే కాపీ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచి. సో ఇలా మనం ఈజీగా మల్టీ టాస్కింగ్ అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.